సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను డీలిమిటేషన్ దయ్యం వెంటాడుతోంది. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు యథావిధిగా ఉంటాయా లేదా అన్న అయోమయంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. నియోజకవర్గాలు రిజర్వేషన్లు మారిపోవడం ఖాయమన్న భావనలో నేతలు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండడం లేదు. మరోవైపు పాలనా వైఫల్యాలతో ఇప్పటికే చిర్రెత్తిపోతున్న ప్రజలు అసెంబ్లీ పార్లమెంటు సభ్యుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ ఇంకొన్ని రోజులు పోతే ఊళ్లలో పోస్టర్లు వెలుస్తాయేమో. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను డీలిమిటేషన్ డెవిల్ వెంటాడుతోంది. వాళ్లు జనంలోకి వెళ్లడం మానేశారు. తమ అసెంబ్లీ సెగ్మెంట్ యథావిధిగా ఉంటుందా? రిజర్వేషన్ ఇప్పుడున్నదే కంటిన్యూ అవుతుందా లేక కొత్తది అమల్లోకి వస్తుందా? ప్రస్తుతం తాము ఇలాకాలో ఎంత యాక్టివ్ గా ఉన్నా ఒకవేళ సరిహద్దులు మారితే తమ పరిస్థితి ఏంటి అన్న అనుమానాలు ఎమ్మెల్యే ఎంపీలను పట్టిపీడిస్తున్నాయి. సో డీలిమిటేషన్ అయితే వాళ్ల గ్రౌండ్ సిచ్యువేషన్ ఢమాలై జీరోకు పడిపోవడం ఖాయం. అందుకే మెజార్టీ లీడర్స్ వెయిట్ అండ్ సీ పాలసీని ఎంచుకున్నారు. ఫలితంగా సమస్యలు పరిష్కారం అవ్వక, పనులు ముందుకు సాగక క్షేత్రస్థాయిలో జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా వాళ్లలో అసంతృప్తి సైతం రాజ్యమేలుతోంది. దుర్బిణి వేసి వెతికినా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు జమీందార్ల తరహాలో వ్యవహరిస్తున్నారు. మీ అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్లు నా దగ్గరున్నాయి, మీరు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు, ప్రజలను కలవడం లేదు అన్నవి సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన కామెంట్స్. కాగా అసలు నియోజకవర్గాల అభివృద్ధికి మీరు పైసా విదిలించకపోతే, ఫీల్డ్లో అభివృద్ధి కార్యక్రమాల జాడలేకపోతే జనంలోకి మేమెలా వెళ్తాం అన్నవి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు సంధిస్తున్న ఉల్టా ప్రశ్నలు. అయినా చేతి నిండా పనుండి జేబుల్లో 4 రాళ్లు గలగలలాడితే గాని ఖర్చుకు వెనకాడకుండా ప్రజల్లో తిరిగే అవకాశం ఉంటుంది. అంతేకాని ఖాళీ చేతులతో వెళ్తే మాత్రం లాభమేంటి అన్నది సీఎంకు వాళ్ల నుంచి ఎదురవుతున్న సూటి సవాలు. ఇదిలా ఉంటే బట్టతలవాడిపై తాటిపండు పడ్డట్టు ఓవైపు ఖాళీ ఖజానా వెక్కిరిస్తుంటే, మరోవైపు నిధుల కటకట వెంటాడుతుంటే, ఇంకోవైపు తమపైకి డీలిమిటేషన్ ముంపు సైతం ముంచుకురావడం ప్రజా ప్రతినిధుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రస్తుతానికి నో క్లారిటీ. ఇంత అయోమయ స్థితిలో జనంలోకి వెళ్తే ఓ బాధ, వెళ్లకపోతే మరో ఇబ్బంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరగడం ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తుండటంతో ప్రజా ప్రతినిధులు జనంలోకి వెళ్లడం దాదాపు మానేశారు. ఎప్పుడూ స్థానికులతో టచ్ లో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే, ఎంపీలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో తాము అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నుకున్న నేతలపై జనం గుర్రుగా ఉన్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం తమ పరిధిలో ఉన్న గ్రామాలు, మండలాలు పోయి వాటి స్థానాల్లో కొత్తవి రావడం వల్ల నియోజకవర్గాల సరిహద్దులు చెరిగిపోవడం, రిజర్వేషన్లు సైతం మారిపోవడం ఖాయమన్న భావన పొలిటికల్ లీడర్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వాళ్లు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండటం లేదు. గతంలోలా ప్రజలతో మమేకమై స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నది అపవాదు. డీలిమిటేషన్ తర్వాత మళ్లీ తాము ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తామన్న నమ్మకం నాయకుల్లో సన్నగిల్లుతోంది. పునర్విభజనపై స్పష్టత రాకుండా ఇప్పుడు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవచ్చన్న అనుమానం నేతలను వెంటాడుతోంది. గ్రామం, మండలం తిరిగి వాటిని సంస్కరిస్తే చివరికి అవి పక్క నియోజకవర్గాల్లోకి వెళ్తే తమ శ్రమ వృధా అవుతోందన్నది మెజార్టీ ఎమ్మెల్యేల భావన. ఒక ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గాన్ని 5 ఏళ్లు అభివృద్ధి చేస్తే ప్రజల ఆదరణ పొంది తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి గెలవచ్చు అన్న నమ్మకం ఉండేది. ఆ భరోసాతోనే అభివృద్ధి పనులు చేపట్టి స్థానికంగా బలోపేతం అవడానికి నాయకులు ప్రయత్నం చేసేవాళ్లు.
కానీ డీలిమిటేషన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయన్నది ఎన్నికైన ప్రజా ప్రతినిధుల వాదన. ఉన్నపళంగా సరిహద్దులు మారిపోయి తమ బలమైన ఓటు బ్యాంకు ఇంకో నియోజకవర్గంలోకి వెళ్లిపోతే మిగిలేది ఓటమే అన్నది వాళ్ల భయం. పైగా పునర్విభజన తర్వాత మళ్లీ తాము అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తామా లేదా కూడా గ్యారంటీ లేదన్న భావనలో వాళ్లున్నారు. పైగా తాము ఖర్చు చేసే ప్రతి పైసా భవిష్యత్తులో రాజకీయంగా లాభదాయకమే అన్న ఆశ సన్నగిల్లడంతో ఎమ్మెల్యే, ఎంపీలు తమ తమ సెగ్మెంట్లలో తిరిగేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే డీలిమిటేషన్ పై కేంద్రం క్లారిటీ ఇచ్చేంత వరకు హడావిడి పడాల్సిన అవసరం లేదన్న మూడ్ సిట్టింగుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం కష్టపడి తమ నియోజకవర్గాన్ని ఒక బలమైన కోటగా మలుచుకున్నామని, డీలిమిటేషన్ తర్వాత ఆ అసెంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కొంత ప్రాంతం పక్క నియోజకవర్గాల్లో కలిస్తే పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోతాయన్న అభిప్రాయాలు సచివాలయాన్ని సందర్శించే ఎమ్మెల్యేలో వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం అటు ఇటైనా తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడే ప్రమాదాన్ని కొట్టిపడేయలేమంటున్నారు వాళ్లు. పార్టీ నిర్మాణం విషయంలోనూ డీలిమిటేషన్ తప్పక ప్రభావం చూపిస్తుందని, అలా మండలాలు, గ్రామాల్లో సమీకరణాలు సైతం మారిపోతాయన్నది వాళ్ల అంచనా. అప్పుడు పార్టీ నిర్మాణంలో కూడా అనివార్యంగా కొత్త వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నది ఎమ్మెల్యే, ఎంపీల ఉవాచ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏలికల పాలనా వైఫల్యాలు ఓవైపు చిర్రెత్తిస్తుంటే, మరోవైపు డీలిమిటేషన్ పేరిట ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయటం ప్రజలు మరింత చిటపట్లాడేలా చేస్తోంది.